రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులో 2000 కోట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించి ఆసుపత్రులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ఆధ్వర్యంలో బుధవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ధర్నా పెద్ద ఎత్తున నిర్వహించారు। ఈ సందర్భంగా ఫ్లెకార్డులు చేతబూని ప్రభుత్వ నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। ఆశా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కురుమూరి విజయ్ కుమార్, ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ పిడుగు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ గత 13 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ హాస్పిటల్ బకాయిల విడుదల కోసం ఆందోళన కొనసాగిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు। సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆశా ఈ బంద్ సమయంలో వివిధ పద్ధతుల్లో తన వంతు సాయాన్ని పేద ప్రజలకు అందిస్తుందన్నారు। అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని 24వ తేదీ విజయవాడలో మహాధర్నా చేపడుతున్నట్లు వెల్లడించారు। ప్రభుత్వం బకాయిలు అరాకొరగా విడుదల చేయకుండా పూర్తిగా విడుదల చేయడంతో పాటు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లో తమ ఆసుపత్రులను కూడా భాగస్వాములుగా చేసుకోవాలని కోరారు। డాక్టర్ రౌతు పార్థసారథి, పలువురు డాక్టర్లు, జుడాలు, సిబ్బంది పాల్గొన్నారు। ఎన్టీఆర్ వైద్య సేవ ప్రజల ఆరోగ్యం చలో విజయవాడ, చలో విజయవాడ, చలో రావాల్సిన బకాయిలు 3000 కోట్లు, దానిలో 670 కోట్లు ఫైనాన్స్లో పూర్తిగా క్లియర్ చేసి డబ్బులు ఇవ్వమని ట్రస్ట్ నుంచి పంపించున్నారు। ఇది పంపించి అసెంబ్లీలో మన మంత్రి గారు ప్రకటించి ఆల్రెడీ 25 రోజులు అయిపోతుంది। ఆనాటి నుంచి ఈనాటి వరకు అందులో ₹1 రాలేదు। సో మేము కోరుతుందల్లా ఈ 670 కోట్లు ముందు పూర్తిగా క్లియర్ చేసేయండి। మేము అర్థం చేసుకుంటున్నాం, మీతో ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయబోతున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మిగతా 2000 కోట్లు మీరు ఇవ్వాల్సినవి ఒక టైం బౌండ్ ప్రాపర్ షెడ్యూల్ ఇవ్వండి, ఆ షెడ్యూల్ ప్రకారం పే చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం। అలాగే రాబోయే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అందరికీ కూడా ఉచితంగా వైద్యం ఈనాడికి అందుతుంది। కాకపోతే ఇంకా 7% మంది మాత్రమే మిగిలిపోయారు, ఆ 7% కూడా ఉచితంగా వైద్యం కొత్త మోడల్లో ఇస్తామంటున్నారు। దానిలో మమ్మల్ని భాగస్వాముల్ని చేయండి। ఎందుకంటే 2007లో పెట్టిన ప్యాకేజీలతో ఎవరైతే నిరుపేదలు అనే వారికి ఖచ్చితంగా ఆసుపత్రులు కొంత వారి యొక్క ఫండ్స్ని లాభాపేక్షని తగ్గించుకుని ఇవ్వాలని మీరు బడ్జెట్లు క్రియేట్ చేశారో అదే రేట్లతో పూర్తి స్థాయి ఆరోగ్యం రాష్ట్ర ప్రజలందరికీ అందించడం సాధ్యం కాదు। ఆ ప్యాకేజీల్ని మీరు ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ వేలో రివైజ్ చేయాలి। మీరు ఇవ్వాలనుకోవడం సంతోషం, అయితే ఆ భారాన్ని ఆసుపత్రులు పూర్తిగా మొయ్యలేవు। కాబట్టి దీన్ని పూర్తిగా మళ్ళీ ప్రక్షాళన చేసి మీరు సరికొత్త ప్యాకేజీలు క్రియేట్ చేసేటప్పుడు దానిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయమని కోరుతున్నాం। ఇవే 3 ప్రధాన డిమాండ్లు। కూడు గూడు ఆరోగ్యం, ఈ 3 ప్రధానమైన అంశాలు అవసరమైనవి। కూడుగూడు తర్వాత చూస్తున్నారు, అతి ముఖ్యమైనది ఆరోగ్యం। ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్య ధోరణి అన్నది ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఒక ఉద్యోగస్తుడు 8 నెలలుగా శాలరీస్ లేకపోతే ఏం చేస్తాడండి? కూడు తింటాడా? పిల్లలకే పెడతాడా? చదువుకే పెడతాడా? అలాగే 8 నెలలు 9 నెలల నుండి మాకు రావాల్సిన బకాయిలు రాలేదు సరికదా। ఆరోగ్యం పట్ల మాకున్న బాధ్యతను బట్టి మేము చేస్తూనే ఉన్నాం వర్క్। పావలా ఇస్తున్నారు, ₹2 పని చేయించుకుంటున్నారు, మళ్ళీ పావలా ఇస్తున్నారు, ₹2 పని చేయించుకుంటున్నారు। ఎంత మిగులుతుంది? ₹1.75 చొప్పున అలా పెరిగి 3000 కోట్లు పై చిలుక అయిపోయింది ఇప్పటికి ఉన్న అప్పు। కొంతమంది ఓడీలు తీసుకుని సాలరీస్ పే చేశారు పేషెంట్లకి, డ్యూటీ డాక్టర్లకి, కొంతమంది అప్పులు తెచ్చారు, కొంతమంది ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చారు, కొందరు నగలు తాకట్టు పెట్టి తెచ్చారు। అయిపోయిందండి, చేతులు ఎత్తేసాం, ఇంకా ఏమీ చేయలేని దుస్థితి, నిస్సహాయ స్థితి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఇలాగా రోడ్లు ఎక్కామండి। దయచేసి డిమాండ్ కాదండి, మా ఆకలిని రిక్వెస్ట్, ఇదంతా మాకున్న ప్రాబ్లమ్స్ని మీ ముందు పెడుతున్నాము। దయచేసి
సాయం చేయండి. వైద్యాన్ని నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. మాకు మనసు ఉంది, పేషెంట్ చూడాలనే బాధ్యత మాకు కనీసం ఉంది, కనీస బాధ్యత మాకు ఉంది. దీని పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరి, ఇంత మొండి వైఖరి ఎందుకు చూపిస్తుందో అర్థం కావట్లేదు. ఈ వైద్యం పట్ల పెద్ద చూపు చూస్తున్నాం, వారికి విపరీతమైన వైద్య సహాయ సహకారాలు అందిస్తున్నాం. ప్రభుత్వం అంతా డబ్బాలు కొట్టుకుని చెప్తుంది, కానీ నిజానికి వస్తే ఒక్క రూపాయి కూడా మాకు అందట్లేదు. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని ఆశిస్తూ ప్రెసిడెంట్ IMA పిడుగు విజయభాస్కర్.